మార్కెట్లు పతనమవుతున్నప్పుడు సిఎఫ్డీలు అంటే కాంట్రాక్ట్స్ ఫర్ డిఫరెన్స్ ఉపయోగించి నష్టాలను ఎలా ఎదుర్కోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం. ఉదాహరణకు 2025 ప్రారంభం నాటికే ఇండియన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ 20% పైగా పతనమయ్యాయి. ఇదొక పెద్ద హెచ్చరిక. ఇలాంటి వేగవంతమైన పతనాల్లో ట్రేడర్లు కేవలం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవడం తప్ప వేరే మార్గం లేదా? ఖచ్చితంగా మార్గాలున్నాయి. ఇలాంటి బేర్ మార్కెట్లలో సిఎఫ్డీలు అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. ట్రెడిషనల్ స్టాక్స్ లాగా కేవలం పెరిగితేనే కాకుండా సిఎఫ్డీల ద్వారా మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా షార్టింగ్ చేసి లాభపడొచ్చు. మరి ఈ పవర్ఫుల్ టూల్స్ను ప్రాక్టికల్గా వాడటానికి 3 నిరూపితమైన బేర్ మార్కెట్ వ్యూహాలున్నాయి. అవేంటంటే, మొదటి వ్యూహం పోర్ట్ఫోలియో హెడ్జింగ్, అంటే ఇండెక్స్ సిఎఫ్డీల ద్వారా ప్రస్తుత ఫిజికల్ స్టాక్ పోర్ట్ఫోలియోను సురక్షితంగా కాపాడుకోవటం. మార్కెట్ పడుతున్నప్పుడు సంబంధిత ఇండెక్స్ను షార్ట్ చేస్తే ఆ లాభాలు మన ఫిజికల్ స్టాక్ నష్టాలను చక్కగా బ్యాలెన్స్ చేస్తాయి. రెండవ వ్యూహం సేఫ్ హెవెన్ అసెట్స్. మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కమోడిటీస్ సాధారణంగా చాలా సురక్షితమైన లాభాలను ఇస్తాయి. రిస్కీ ఈక్విటీల నుండి పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నప్పుడు గోల్డ్ సిఎఫ్డీపై లాంగ్ వెళ్లి అద్భుతమైన ప్రతిఫలాలు పొందవచ్చు. మూడవ వ్యూహం డైరెక్షనల్ షార్ట్స్ మరియు పేర్స్ ట్రేడింగ్, అంటే బలహీనమైన అసెట్స్ను నేరుగా టార్గెట్ చేయడం అన్నమాట. గ్లోబల్ డిమాండ్ తగ్గినప్పుడు ఆయిల్ను షార్ట్ చేయడం లేదా గోల్డ్ ఇండెక్స్ కలిపి మార్కెట్ న్యూట్రల్ పేర్ ట్రేడ్ చేయడం ఇందులో కీలకం. ఈ వ్యూహాలను పర్ఫెక్ట్గా అమలు చేయటానికి ఐఫారెక్స్ లాంటి ప్లాట్ఫామ్లు రియల్ టైమ్ చార్ట్లు, గ్లోబల్ యాక్సెస్ను అద్భుతంగా అందిస్తాయి. అయితే ఇక్కడ చేదు నిజం. సరైన క్రమశిక్షణ లేకపోవటం వల్ల దాదాపు 70% రీటైల్ ట్రేడర్లు నష్టపోతున్నారు. ఆ 70%లో ఉండకూడదంటే స్టాప్ లాస్ వాడటం, ఓవర్ లెవరేజ్ నివారించడం లాంటి రిస్క్ మేనేజ్మెంట్ నియమాలు పక్కాగా పాటించాలి. ఫైనల్గా ఆలోచించాల్సిన విషయం, మార్కెట్ పడుతున్నప్పుడు పోర్ట్ఫోలియోను యాక్టివ్గా రక్షించుకోవాలా లేక వదిలేయాలా? నిర్ణయం పూర్తిగా ట్రేడర్లదే.